హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఆషాఢ మాసంలో మా అక్క వారింట్లో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చిన్న మినీ బ్లాగ్ చేశాను. ఈవిడే మా అక్కయ్య, ఇంటి యజమానురాలు. బోనం కోసం బూరెలు చేస్తుంది. మామూలుగా మా సైడ్ అయితే ఒక పరమాన్నం ఒకటే చేస్తారండి బోనంకి. బట్ మా అక్క వాళ్ళ సైడు పరమాన్నంతో పాటు పచ్చ అన్నము, ఏదైనా ఒక ఆకుకూర, చారు, ఇంకా బూరెలు చేశారు. ఇంకా మనకి బోనాలంటే నాన్ వెజ్ లేనిది ముద్ద దిగదు. కాబట్టి ఒక మేక కూడా ఆల్రెడీ రెడీ ఉందన్నమాట. ఇక మా పిల్లలైతే ఆ మేకతోనైతే ఫుల్ టైం స్పెండ్ చేశారనమాట. దానికి నీళ్ళు పోస్తూ, ఆకులేస్తూ, తిను 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 అంటూ దాన్ని వెనకంగానే ఉన్నారు ఒకరోజు మొత్తము. ఇక మా వేదాంశ్ అయితే ఆ రోజు మొత్తం గూటి దగ్గరే ఉన్నాడు. చూడండి ఎలా ఆకులు తెచ్చేస్తున్నారు. ఇంకా మా అక్క వాళ్ళైతే బోనాన్ని మొత్తం పూజించారండి. వాళ్ళు పూజించారు, మేమేమో రెడీ అవుతూ ఉన్నామన్నమాట. ఇంకా మేము రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు పెట్టుకొని అందరం రెడీ అయిపోయాము. ఒకసారి అందరిని చూద్దాం రండి. మా అక్కలు, మా పెద్దమ్మ వాళ్ళు, మా తమ్ముడు, మా కొడుకు, మా మామయ్య, మా బావ వాళ్ళు, మా సారు. ఇక బోనం మొత్తం పూజించి దేవుని రూమ్లో ఇలా పెట్టారండి మా అక్క వాళ్ళు. ఇప్పుడు మా అక్క వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇలా బోనాలప్పుడు అందరం గ్యాదర్ అయితే ఎంత బాగుంటుందో కదండి. మా ఇషాన్ చూడండి, ఆ గూటిని పట్టుకొని ఆట ఆడిస్తున్నాడు. 2 years కూడా ఉండవు వాడికైతే. చూడండి ఎలా పట్టుకుంటున్నాడో. ఇక మేక మాకు జల్ది ఇచ్చిందండి. సో ఇంకా మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళకి బోనాలు తెచ్చి పెట్టారు. మేమందరం రెడీ అయిపోయాము. ఇంకా అమ్మవారికి మా అక్క వాళ్ళు బియ్యం పోస్తున్నారనమాట. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆల్రెడీ చేసేసారనమాట మా అక్క వాళ్ళు. ఇక టెంపుల్ కొంచెం దూరం ఉంది కాబట్టి మేమైతే కారులో వెళ్ళామండి. ఇక మాకన్నా ముందు మా పిల్లలు రెడీ అయిపోయి అప్పుడే కారులో కూర్చున్నారనమాట. ఇక ఇంత మంచి అకేషన్ ఎప్పటికీ గుర్తుండాలంటే కంపల్సరీ ఫొటోస్ దిగాలి కదా. అందుకే మేమైతే ఒక గ్రూప్ ఫోటో దిగామన్నమాట. ఇక మేము ఫొటోస్ దిగేసి వెళ్ళామండి. మాకు కొంచెం దూరం ఉంది కాబట్టి ఒక 1/2 hour టైం పట్టింది. ఇక తర్వాతకి మా అక్క వాళ్ళ అమ్మవారికి బియ్యం పోసారు. ఇక మేక మొక్క కూడా చెల్లించుకున్నారనమాట. మేమందరము ఇలా ఒక ఫోటో దిగామన్నమాట టెంపుల్లో. ఇక ఇంటికి వచ్చాక చూడండి ప్రసాదం కోసం అందరం ఎట్లా ఎగబడుతున్నాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా పచ్చన్నంతో తినడము. మా అక్క మంచిగా పచ్చన్నము, ఆకుకూర, చారు కలిపి బోనం కుండలదే పెట్టిందనమాట. ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుందండి. మేబీ అమ్మవారి దగ్గర పెట్టాం కాబట్టి ఏమో అంత టేస్ట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం శుభ్రంగా తిన్నామన్నమాట. అంత బాగుంది. ఇక లాస్ట్కి ఇంకా ఆడవాళ్ళం అంత రెడీ అయ్యాక ఫోటో దిగకుండా ఉంటామా. ఇది అండి మా అక్క వాళ్ళతోని దిగిన ఫోటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.